హుస్నాబాద్ లో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జడ్జి రేవతి ప్రమిదల కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మహిళలు ఐక్యంగా ఉండి మహిళా సాధికారత సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ సియాల శ్రీనివాస్ రెడ్డి, కన్నడి రామకృష్ణ, ఒగ్గోలు సదానందం, దికొండ ప్రవీణ్, మల్లేశం, కిరణ్ కుమార్, శ్రీదేవి, కోర్టు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మహిళ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక అమ్మ, అక్క, ఒక భార్య, ఒక నాయకురాలు, సమాజాన్ని ముందుకు నడిపించే ఒక శక్తి. మన భారతదేశంలో చాలామంది ప్రముఖ మహిళలు ఉన్నారు. ఇప్పుడు మన రాష్ట్రపతి కూడా మహిళనే. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటున్నారు. టీచర్స్, డాక్టర్స్, న్యాయవాదులు, న్యాయమూర్తులు. మా బ్యాచ్లో 66 మంది ఉంటే అందులో 45 మంది మహిళలే ఉన్నారు. అన్ని రంగాల్లో ముందంజలో ఉంటున్నారు. సైంటిస్టులు, డిఫెన్స్లో ఉన్నారు. ఇప్పుడు క్రికెట్లో కూడా ఆడవాళ్ళు రాణిస్తున్నారు. వాళ్ళని బాగా ఇంట్లో మహిళలకి అవకాశం ఇచ్చి ఆడపిల్లల్ని బాగా చదివించి వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించి, ఇవన్నీ మగవాళ్ళ బాధ్యత కూడా ఉంది. ఇన్ని రంగాల్లో మహిళలు ఉంటున్నారు అని అంటే టాస్కింగ్ చేయగల కెపాసిటీ మహిళలకే ఉంటుంది. వాళ్ళకు ఓర్పు, ఆఫీస్లో పని, దానికి తోడు అది చేసుకుంటూ ఇంట్లో బాధ్యతలు అన్నీ కూడా చక్కపెట్టుకోగల కెపాసిటీ ఆడవాళ్ళకి మటుకే ఉంటుంది. అందుకే జెంట్స్ కూడా ఇంట్లో ఆడవాళ్ళని ప్రోత్సహించి ఆడపిల్లల్ని చదివించి వాళ్ళకు కూడా మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఎట్లా అయితే సమాన హక్కులు లేడీస్కి కూడా ఉందో, ఇప్పుడు ఆడవాళ్ళకి పుట్టింటి నుంచి ఆస్తి కావాలి అని చెప్పి మగవాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. అయితే అదే కాకుండా బాధ్యత కూడా ఉంటుంది. వాళ్ళ పెద్దవాళ్ళని, వాళ్ళ పేరెంట్స్ని చూసుకునే బాధ్యత కూడా ఉంటుంది. అది కూడా తెలుసుకుని రెండు కూడా వాళ్ళు ఎట్లా అయితే దీనికి ఆస్తి గురించి అడుగుతున్నారో బాధ్యత కూడా తీసుకునేటట్టుగా ఉండాలి. అందరికీ ఆడవాళ్ళందరినీ బాగా ప్రోత్సహించి ఎంకరేజ్ చేస్తారు అని అనుకుంటున్నాను.